మొన్న తిట్టా కదా పలచగుంది పప్పుచారు అంతే చిక్కగా కాసాను. పలచగుందని కాదు పప్పుసారు లాంటిదని అంటావు. ఇది సాంబార్ లాంటిది. ఇది ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసాను మొత్తం మీద లాంటియా సాంబార్ లాంటిది పప్పుసారు లాంటిది సారు అనుకుంటా కదా. సారు కాదు ఇది సారు లాంటిది అంటావు. సేమ్ సాంబార్ లాగా ఉంది. పొయ్యి మీద ఏమో అన్నం వండేసాను ఫ్రెండ్స్, అందుకే కూర ఇంకా స్టవ్ మీద వండేస్తున్నాను అనమాట. అన్నం వండేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టాను. పాపం చల్ల నీళ్ళే చేసేవారు పొలం లేక, వేడి నీళ్ళు కాసాను అనమాట. చిక్కుడుకాయలన్నీ ఒలిచేసుకున్నాను అన్నం ఉడికేటప్పుడు. చిక్కుడుకాయ కూర అనమాట ఈరోజు మాకు. అన్నీ చిన్న ఉల్లిపాయలే కదా అని మిక్స్ చేసాడు సార్. ఇంకా వచ్చేసి ఈ కోసికన్నా తిప్పేస్తే అయిపోద్ది కదండి. ఊరెక్క మూలని ఇంకా ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు కూడా వేసాను, కానీ టమాటా లేదంతే. నాకేమో చిక్కుడుకాయ కూరలోని చింతపండు ఏ బుద్ధి లేదు. ఇంక నిమ్మకాయ ఉన్నదే నిమ్మకాయ రసం వేసి మేనేజ్ చేస్తాను. ఇవాళ కూర బాగా వేడుకుని ఉంటుంది. కొంచెం కొంచెం మాడి కూడా వచ్చేసింది. ఏ దగ్గర మీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నమాట. ఇది చిన్న 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 ఉల్లిపాయలు అన్నీ ఏరి వచ్చేసి రుబ్బేసాను మిక్సీలో. ఇందులో కొంచెం నిజమో దొరికిపోయింది, అందుకే చెప్తున్నా. కొద్దిగా ఆచి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే చింతపండు కూలిపోయింది కాబట్టి. ఏం దగ్గర బాగా దగ్గర పడేంత వరకు ఉడకనట్లే. కూర రెడీ, చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు కొట్టేస్తాను. వెళ్తే చిక్కుడుకాయ కూర వండుతాం పూర్తయింది. కొంచెం గ్రేవీలా వండొచ్చాను. చిక్కుడుకాయలు అన్నీ ఏరేయకూడదు, తినాలి చిక్కుడుకాయ అంతేనే. బాగుంది ఫ్రెండ్స్. ఇది అలా చూడు అలా ఏరేస్తుంది పిల్ల. నేను అస్సలు ఆడను. ఇవి బాగున్నాయి, మెత్తగా నూనె. మీ బల్ల చిక్కుడుకాయ వండుతారా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ మా మేడపై వ్యూ చూడండి, ఇంకా మంచు పడుతుంది.
సూర్యుడు కింద నుంచి చూపిస్తుంటే పడతలేదని పొద్దున్నే మేడ ఎక్కాను ఫ్రెండ్స్ ఈరోజు అయితేనే. ఇది మా పక్కనే ఉన్న వేప చెట్టు పూలతోనే రోజు మొహం కడతాడు అనమాట మా ఆయన. ఎలా పడుతుందో మంచు ఇంకా. ఇప్పుడే పందాపల్లి ఇరుచుకుని మొహం కడిగారు భర్త గారు. వెళ్ళి చూడండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పొద్దున స్టార్ట్ చేసావా? పనిలోకి రెడీ అవుతుంటా. వెళ్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు చల్లనీళ్ళతోనే చేశారు ఫ్రెండ్స్. పొలాలు తేనా ఖాళీ లేకపోతే మా డాడీకి ఇంకా చల్లనీళ్ళు చేసేసిపోరు అనమాట. వేడి నీళ్ళు కాస్తున్నాను. ఉప్మా వండుతాను పిల్లలకే. ఈరోజు టిఫిన్ వండుతలేదు, ఇంకా ఉప్మాను తెప్పించాను అనమాట. 10 రూపాయలు ఉప్మా వండేస్తాను. అది గ్యాస్ మీద వండుతా ఉప్మా. ఈ లోపల నీళ్ళు కాస్తే మీకు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్ది కరివేపాకు. ఏం వంకాయ తెచ్చినాడు? ఎర్రనొక్క. ఇంకో ఫ్రెండ్స్ 10 రూపాయలు. ఇదిగోండి 10 రూపాయలు ఉప్మా నూక. ఏమీ లేవులే, ఒకసారి పురుగులు ఉంటాయి ఇందులో. టిఫిన్లు అన్నట్లోకి ఉప్మా బెస్ట్, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, తొందరగా అయిపోతుంది. చట్నీ అక్కర్లేదు. ఒకవేళ పంచదార లేకపోయినా పర్లేదు, చిక్క తినొచ్చా. ఉప్మా రెడీ. గోధుమ నూక ఉప్మా పొడి పొల్ల ఆడుతూ ఉంది. స్కూల్కి కూడా రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ పిల్లలు అయితేనే.
హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. బాగుంది. ఏడు సెలగులు ఇంక అమ్మలేదు కదా మరి. బే తినేయండి. అందులో ఒక్కొక్కటి ఉంటాయి అంతే, అక్కడక్కడ 4 ఉంటాయి. అర్థం అందుతలేదమ్మా నీకు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చిన్నుడు. పోతేనండి ఇవాళ చింతేళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయింది నీకంటేనే. రోజు నువ్వు ఫస్ట్ వెళ్ళేవాడు, ఈరోజు చింతేళ్ళు వెళ్ళింది. ఒక పువ్వు అయితే ఇడుతుంది ఫ్రెండ్స్. ఇంకా 1 2 3 4 5 మొగ్గలు ఉన్నాయి. ఇంకా కింద ఎత్తే ఇంకా బాగా చెట్టు ఎదుగును. పిల్లలు స్కూల్కి వెళ్ళాక మళ్ళీ అంటించాను ఫ్రెండ్స్. పొయ్యి ఆరిపోయింది. ఇంకోండి చూడండి, పాన్స్ డబ్బా ప్యాకెట్ తెచ్చింది మొన్న మా పాప కొట్టు దగ్గర నుంచి. ఇప్పుడు ఇది వండుతానని అనుకోకండి. ఇందులో ఏం పెట్టానో చూడండి. నేను చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ కవర్ గాలి వేసుకోదు కదా, ఇంకా కవర్ చేసుకున్న బాగుంది. ఇది నొక్కుడుది అనమాట. అందుకు ఇందులో ఎత్తాను పప్పు. పప్పు చారు కాస్తాను. బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి. ముందు పొయ్యి మీద పప్పు పెట్టి ఒక పక్క చూసుకుంటా పక్క బట్టలు ఉతికేస్తాను అనమాట. చాలు. పప్పు చారు పలసగా పప్పు చారు కింద పెడతాను. ఇది ఇలా నొక్కేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గాలి కూడా వెళ్ళకుండానే. పాన్స్ పొట్టిన డబ్బా కవర్లో కందిపప్పు. రేషన్లు ఇచ్చిన పప్పు ఇది. బియ్యం కడిగిన నీళ్ళైనా ఇంకా పప్పు కడిగిన నీళ్ళని నేనైతే మొక్కలకు వేసేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా అలా చేస్తారా అయితే కామెంట్ చేయండి. పప్పు ఉడుకుతుంది. ఈ లోపల నేను బట్టలు ఉతుకుతాను. గిన్నెడు బట్టలు పెట్టేశాను. మొహం కడుక్కుని పేస్ట్ ఇక్కడ వదిలేశారు. కాకెత్తు పోనాకి మేము బ్రష్లు పెట్టుకుని డొక్కు చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో. మేము సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట. డబ్బులు ఖర్చు పెట్టుకుంటానే బాటిల్కి ఎలా పెడేసాము. బియ్యం కడిగిన నీళ్ళైతే చామంతి మొక్కలకు వేసాను ఆల్రెడీ. ఇంకా పప్పు కడిగిన నీళ్ళైతే దీనికి వేస్తాను. ఆల్రెడీ పువ్వులు కూడా పోతుంది కదా, ఇంకా బలంగా వస్తాయి పువ్వులు. ఒక చేతి వేయడం వల్ల చేయడ్డట్టు నాకు లేదు.
గడ్డి పూలు కూడా వేద్దాం. ఏం పాపం చేసినాయి. పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్. శుభ్రంగా రుబ్బి చింతపండు వేసాను. ఇప్పుడే చింతపండు పులుపు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బెండకాయలు ఉన్నాయి కాబట్టి 4 బెండకాయ ముక్కలు కోసేసాను అనమాట. పచ్చిమిరపకాయ పడిపోయింది ఒకటి. ఇంకా అందులోకి ఉప్పు, కారం, పసుపు కూడా. బట్టల నీళ్ళు తీసి లోపల మరుగుతుంది కదా చారు. ఈ లోపల మరుగుతుంది ఇది. నేనేం బట్టల నీళ్ళు తీసుకుంటాను. మరుగుతుంది పప్పుచారు. కాకపోతే నేను MTR సాంబార్ పౌడర్ వేస్తున్నాను అనమాట. సాంబార్ అంటే బోల్ రకాలు వేయాలా, అప్పుడు సాంబార్ అవుతుంది అది. కాకపోతే నేను NTR సాంబార్ పౌడర్ వేసి సాంబార్ లాంటిది చేసేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేయడం అయితే పూర్తయింది. ఒకసారి గట్టిగా కడుగుదాం. నీళ్ళు కూడా తక్కువ వేసాను, కొంచెం చిక్కగా ఉంటుంది కదా సాంబార్ లాంటిది అని. ఇంకాస్త మరిగాక అప్పుడు తాలింపు వేసేస్తా. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. కొద్దిగానే ఉంది కరివేపాకు. సాంబార్ లాంటిది రెడీ. అయిపోయిందంట. తీసి ఆరబెట్టాను. ఇప్పుడు భోజనం చేయాలి. బట్టలన్నీ ఆరేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల మా ఆయన పనిలోంచి వచ్చాడనమాట. ఇంక నువ్వు చెప్పే బుజ్జి అండి, నేనేం చెప్పను, ఇంకా వీడియోలో పర్లేదు నువ్వు అలసిపోతున్నాను అంటున్నాడు. అందుకే మొన్న తిట్టా కదా, పలచగుంది పప్పుచారు అని, అంతే చిక్కగా కాసాను. పలచగుందని కాదు, పప్పుసారు లాంటిదని అంటావు. ఇది సాంబార్ లాంటిది. MTR సాంబార్ పౌడర్ వేసాను మొత్తం మీద లాంటియా.
నాకు బెండకాయలు వేసాను, వంకాయలు లేలే. ఇది సాంబార్ లాంటిది ఫ్రెండ్స్, మీరే కదా చూసారు. ఇప్పుడు టేస్ట్ ఎలాగ ఉందో చూసి చెప్తాను. సాంబార్ లాంటిది, పప్పుసారు లాంటిది. సార్ అనుకుంటా కదా, సార్ కాదు ఇది, సార్ లాంటిది అంటావు. చూడడానికైతే బాగుంది, స్మెల్ బాగుంది, చిక్కగా ఉంది, అన్నట్లా లేదు. పప్పు వండుతుంది కానీ టమాటకాయలు లేవు, అందుకోండి గుజ్జల పప్పు. సేమ్ సాంబార్ లాగా ఉంది. అంటే మిగిలిన ఐటమ్స్ తక్కువ వచ్చినాయి అంతే. వంకాయలు అవి ఇంకా వేసి ఎలా కలేస్తారులే సాంబారు అని. సాంబార్ కూడా వేసి మేనేజ్ చేసేసాను అన్నట్లకి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేశారు ఇలాగా? ఇంట్లో ఏమి లేకపోయినా సాంబార్ కూడా వేసి సాంబార్ లాంటివి చేసుకున్నారా? నేనైతే అలాగే చేస్తాను ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా సాంబార్ లాంటిది ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.